హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయే విషయం కేవలం ఒక పుస్తకం గురించి కాదు. ఇది మీ జీవితాన్ని, మీ ఆలోచనలను, మీ భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైన గైడ్. అదే భగవద్గీత. మనం ప్రతిరోజు ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం. ఆఫీసులో టెన్షన్, ఇంట్లో బాధ్యతలు, రేపటి గురించి భయం, మనసులో గందరగోళం. అసలు మనం ఎందుకు బాధపడుతున్నాం? కష్ట సమయాల్లో ఎలా స్థిరంగా ఉండాలి? మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చేయగలదు. అర్జునుడికి కురుక్షేత్రంలో వచ్చిన సందేహాలే మనకు ఈరోజు మన జీవితాల్లో రోజు ఎదురవుతున్నాయి. శ్రీకృష్ణుడు ఆనాడు అర్జునుడికి చెప్పిన పరిష్కారాలు ఈరోజు మనకి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ 10 రూల్స్ మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ 10 రూల్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ రూల్, మనం మన సమస్యలకు కారణం పక్కవారు అనుకుంటాం, కానీ శ్రీకృష్ణుడు చెప్పినట్లు మన నిజమైన శత్రువు బయట లేదు, మన లోపల ఉన్న గందరగోళంలోనే ఉంది. పరిస్థితులను మనం మార్చలేం, కానీ వాటిని చూసే మన కోణాన్ని మార్చుకోవచ్చు. ఇక సెకండ్ రూల్, పని నీ బాధ్యత, ఫలితం నీ ఆధీనం కాదు. చాలామంది రిజల్ట్ గురించి ఆలోచిస్తూ పనిని పాడు చేసుకుంటారు. మీరు ఒక టీచర్గా ఉన్నా, స్టూడెంట్గా ఉన్నా మీ పని మీద 100% దృష్టి పెట్టండి. ఫలితం గురించి ఆందోళన చెందితే మీ శక్తి వృధా అవుతుంది. గీతలోని అత్యంత ప్రసిద్ధ వాక్యం కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే నీ పని చేయడంపైనే నీకు అధికారం ఉంది, ఫలితంపై కాదు. చాలామంది పని చేయడం వల్ల అలసిపోరు, ఏమవుతుందో అనే ఆందోళన వల్ల అలసిపోతారు. ఎగ్జామ్ రాసేటప్పుడు మార్కుల గురించి భయం, ఉద్యోగం చేసేటప్పుడు ప్రమోషన్ గురించి టెన్షన్. ఈ ఫలితాల మీద దృష్టి పెడితే పని మీద ఏకాగ్రత తప్పుతుంది. మీ వంతు కృషి మీరు చేయండి, ఫలితాన్ని కాలానికి వదిలేయండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇక థర్డ్ రూల్, మార్పు సహజం, అంగీకరించు. పాత బట్టలు వదిలేసి కొత్తవి వేసుకున్నట్లే జీవితంలో పాత జ్ఞాపకాలను, ఓటములను వదిలేసి ముందుకు సాగాలి. మార్పును చూసి భయపడేవాడు ఎప్పటికీ ఎదగలేడు. ఇది గుర్తుంచుకో మిత్రమా. ఇక ఫోర్త్ రూల్, నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. ఎందుకంటే అదుపులో ఉన్న మనసు మీకు అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది. అదే అదుపు తప్పిన మనసు మిమ్మల్ని పాతాళానికి తొక్కుతుంది. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేస్తూ, ప్రతిరోజు కాసేపు మెడిటేషన్ చేస్తూ మీ ఆలోచనలను గమనించండి. ఇక ఫిఫ్త్ రూల్, కోపాన్ని జయించు. కోపం వచ్చినప్పుడు మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధపడేలా చేస్తాయి. ప్రశాంతత గలవాడి సరైన నిర్ణయం తీసుకోగలడు, సరైన టైంలో విజయాన్ని సాధించగలడు. ఇది గుర్తుంచుకో మిత్రమా. ఇక సిక్స్త్ వన్, బ్యాలెన్స్ చేసుకోవడం. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, లేదా అస్సలు నిద్రపోకపోవడం, ఇవన్నీ అనారోగ్యానికి, అశాంతికి దారితీస్తాయి. జీవితంలో తిండి, నిద్ర, పని, ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇక సెవెంత్ రూల్, నిన్ను నీవు నమ్ము. గీత చెప్తుంది, ఉద్ధరేదాత్మానాత్మానం, అంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. వేరే ఎవరో వచ్చి నిన్ను మారుస్తారని చూడొద్దు. నీ మీద నీకు నమ్మకం ఉంటే నీవు ఏదైనా సాధించగలవు. ఇక ఎయిత్ రూల్, సందేహాన్ని వదులు. అనుమానం ఉన్న చోట ఆనందం ఉండదు. మీరు పని చేసే ముందు మీకు నమ్మకం లేకపోతే అది సక్సెస్ అవ్వదు. పూర్తి క్లారిటీతో ముందడుగు వేయండి. ఇక నైన్త్ రూల్, వినయం నిజమైన జ్ఞానం. జ్ఞానం పెరిగే కొద్దీ వినయం పెరగాలి. గర్వం పెరిగితే నేర్చుకోవడం ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం నాకు అంతా తెలుసు అనుకుంటామో అప్పుడే మన పతనం మొదలవుతుంది. మిత్రమా, గుర్తుంచుకోండి. ఇక లాస్ట్ 10వ రూల్, లోక కళ్యాణం కోసం పని చేయి. మన కోసం మనం బతకడం సహజం, కానీ సమాజం కోసం, ఇతరుల మేలు కోసం చేసే పని మనకు శాశ్వతమైన తృప్తిని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక చివరగా భగవద్గీత అంటే ఏదో మూలలో పెట్టే పుస్తకం కాదు. అది మన జీవితానికి ఒక మాన్యువల్. అర్జునుడు అంత పెద్ద యుద్ధాన్ని గెలవగలిగాడు అంటే దానికి కారణం శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ జ్ఞానమే. మీ జీవితంలోని యుద్ధాలను గెలవడానికి కూడా ఈ సూత్రాలు మీకు ఆయుధాలుగా మారుతాయి. మీరు ఈ రోజు నుంచి ఏ సూత్రాన్ని పాటించాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా స్ఫూర్తినిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన సీజనల్ స్టూడియో 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.